ఏయ్! మొత్తానికి శాండియా సఫారీ పార్కయితే వచ్చేసినాం. మొత్తం 3 ఫ్యామిలీస్ వచ్చినాం ఇక్కడికి మేము. నేచర్‌ని చూసి ఎంజాయ్ జేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అసలు. శాండియాగోకొచ్చే ముందు నాకు చాలా మంది జెప్పిండ్రు, శాండియాగో ఎళ్తే మాత్రం డెఫినైట్‌లీ మస్ట్ అండ్ షుడ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని జెప్పి సఫారీ జూ. ఇప్పటి వరకి చూసిన జూలన్నీ ఒక ఎత్తయితే, ఈ జూ మాత్రం ఇంకో ఎత్తండి అసలు. మామూలుగా అన్ని జూలో ఎట్లా ఉంటాయి అంటే, వచ్చి యానిమల్స్‌ని చూసినామా, పోయినామా అన్నట్టుంటది. కానీ ఇక్కడ నాట్ ఓన్లీ యానిమల్స్, మౌంటైన్స్, ఎన్ని సీనిక్ ప్లేసెస్ అసలు. మామూలుగా అన్ని జూలు ఎట్లుంటాయంటే, ఒక డెడికేటెడ్ ప్లేస్‌లో సెటప్ చేసుంటది. బట్ ఇది అట్లా గాదు. మౌంటైన్స్ మధ్యలో మొత్తం చుట్టంతా అడవుల మధ్యలో అసలుంది ఈ జూ. అండ్ నాకైతే అర్థం గాలేదు, ఇంత పెద్ద ఏరియాలో ఆ యానిమల్స్ అన్నీ పారిపోకుండా ఎక్కడికక్కడ ఫెన్సులు గట్టి అసలు మామూలుగా లేదండి ఈ జూ. ఈ ఏరియాలో ఏవో కొన్ని చిన్న చిన్న యానిమల్స్ చూసినాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాట్స్, స్నేక్స్. అగో మా బుడ్డోడు చూడండి ఎంత క్యూరియస్‌గా చూస్తున్నాడో ఆ క్యాట్‌ని. ఇదొచ్చేసి ఒక టైప్ ఆఫ్ టార్టాయిస్. అక్కడ దాని గురించి డీటెయిల్‌గా రాసిండ్రు. నేను చదివిన. బట్ ఇప్పుడైతే నేను అవన్నీ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ జేయలేను. నాకు నిజం చెప్పాలంటే గుర్తు గూడా లేదు. బట్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ టార్టాయిస్ అది. అండ్ నెక్స్ట్ కొన్ని స్నేక్స్ కూడా చూసినాం. అక్కడేదో ఉంది చూడండి స్నేక్. కానీ అవి ఎక్కడెక్కడో దాసుకొనున్నాయి. అదొక పజిల్ లాగుండే మాకు గాని, పిల్లలకి గాని ఎక్కడున్నాయి స్నేక్స్ అని చెప్పి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్‌లో గాని ప్రతి ఒక్క దగ్గర కిడ్స్ పట్టేసిండ్రు. పాములు ఎక్కడ దాక్కున్నాయని జెప్పేసి. ఇక్కడ చాలా రకాల పైథాన్స్ గూడా చూసినాము. పైథాన్ అంటే తెలుసు కదా! కొండ చిలువ. ఎన్ని రకాల కొండ చిలువలంటే అసలు ఇక్కడికొచ్చినంకనే తెలిసిందసలు ఎన్ని రకాల కొండ చిలువలుంటాయని జెప్పి. నెక్స్ట్ ఇంకా గబ్బిలాల ప్లేస్‌కెళ్ళినాము. గబ్బిలాలెళ్ళే దగ్గర ఎంట్రన్స్‌లో ఇదొకటి పెట్టిండ్రు. పిల్లలక్కడ నిల్చొని ఫోటోస్ దిగడము ఎంజాయ్ చేసిండ్రు. ఇగో మా పొట్టిది ఎనక పోతుంది చూడండి వాళ్ళ అన్నల దగ్గరికి. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము బ్యాట్స్ ప్లేస్‌కి. బట్ మామూలు స్మెల్ లేదిక్కడ. బ్యాట్స్ స్మెల్ అనుకుంటా. అసలు నిల్చోడానికి కూడా కష్టమైంది. బట్ కష్టపడి అయితే వీడియో తీసిన ఇక్కడ నేను. ఇప్పుడు అక్కడి నుంచి బయటికొచ్చినంక చూస్తున్నాము ఎటు సైడ్ ఎళ్దామని జెప్పి. మా బుడ్డోడు ఏదో పోయి అక్కడ చూస్తున్నాడు. వీళ్ళు ఇప్పుడు మా ఆయన ఇంకా మా బుడ్డిది వస్తున్నారు. అండ్ వెనక గ్యాంగ్ అంతా కూడా ఉన్నారు చూడండి. నెక్స్ట్ ఏ ప్లేస్‌కెళ్దామని యాక్చువల్లీ పిల్లలందరూ ట్రామ్ రైడ్ గురించి ఎక్సైటెడ్ ఉన్నారు. చూడండి ఇక్కడంతా డిస్కషన్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడికెళ్దాం అని జెప్పి. కిడ్స్ మాత్రం మేము మాత్రం ఇప్పుడు ట్రామే ఎక్కాలని జెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ స్టెప్ బై స్టెప్ ఎళ్తే బావుంటదని మా ఒపీనియన్. సో నెక్స్ట్ ఇప్పుడు బర్డ్స్ హౌస్‌కెళ్ళినాము. బేసికల్లీ ఒక బిగ్ సైజ్ కేజ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫ్రికన్ బర్డ్స్, డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ద వరల్డ్ నుంచి మనం ఎప్పుడు చూడని బర్డ్స్ అన్నీ ఇక్కడ పెట్టిండ్రు. ఒక్కొక్క బర్డ్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు. రాము రాము అంటారు ప్రతి దగ్గరికి గానీ పిచ్చిగా ఎంజాయ్ చేసిండ్రు పిల్లలు. మంచి మంచి పిక్చర్స్ తీసుకున్నాం ఇక్కడ. అసలు ఆ సౌండ్స్ అయితే బర్డ్స్ సౌండ్స్ ఎంత పీస్ అంటే చాలా అసలు చెవులకి ఎంత హ్యాపీగా ఉండేనో.
సో ఫార్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కొంచెం ప్లీజ్ కమెంట్ చేయండి. ఆల్సో ఏమైనా సజెషన్స్ ఉన్నా, అడ్వైజెస్ ఉన్నా కమెంట్స్‌లో చెప్పండి నాకు. ఇక్కడేదో ఫ్లెమింగో లాగా అనిపించింది నాకు. ఇక్కడ అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు. బర్డ్స్ ఏరియా నుంచి బయటికి రాగానే అక్కడొకటి దూరంగా ఒకటి మంకీలాగా కనిపించింది. పిల్లలు మాత్రం బాగా ఎక్సైట్ అయినరు మంకీని చూసి. అవును. నేను మీతో అసలు మెన్షనే చేయలేదు కదా! అసలు ఎందుకు అందరం రెడ్‌లో ఉన్నామో తెలుసా మీకు? మేము ఎగ్జాక్ట్‌గా క్రిస్మస్ రోజే రోజు సఫారీకెళ్ళినాము. క్రిస్మస్ థీమ్ ఫాలో అవుదామని చెప్పి అందరం రెడ్ ఏసుకున్నాము. Merry, merry, merry Christmas, hey, 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 hey. Feel the magic, feel the sleigh. Happy, happy holidays. Love and joy in every way. Merry, merry Christmas, hey. Sing and dance the night away. Just press play. Just press play, hey, hey. Just press play, hey. ఇప్పుడు కిడ్స్ ఫేవరెట్ లయన్స్ ఏరియాకొచ్చేసినాము. ఇక్కడ ఆల్మోస్ట్ మేము ఒక 3-4 లయన్స్ చూసినాము. కానీ అంతకంటే ఎక్కువనే ఉన్నాయనుకుంటా. కొన్ని లోపల పడుకున్నాయి. ఇప్పుడు మనం చూసేది ఫీమేల్ లయన్. నాకు మేల్ లయన్ చూడాలనైతే చాలా ఇంట్రెస్ట్ ఉండే. బట్ వాళ్ళు సేమ్ టైమ్‌లో ఫీమేల్ లయన్స్ అండ్ మేల్ లయన్స్ బయటికి తీసుకొని రారంట. ఇవి బయటుంటే అవి లోపలుంటాయంట. అవి లోపలుంటే ఇవి బయటకి తీసుకొనొస్తారంట. నాకివాళ ఇంకో విషయం తెలిసింది. లయన్స్ ఏవైతే జూలో వాళ్ళ కేర్‌లో ఉంటాయో, వాటి లైఫ్ స్పాన్ మోర్ దెన్ 12 ఇయర్స్. అప్ టు 20 ఇయర్స్ అయితే మినిమమ్ ఉంటాయంట అవి. అండ్ లయన్స్ ఏవైతే ఫారెస్ట్‌లో ఉంటాయో మాక్సిమం లైఫ్ స్పాన్ వచ్చేసి 12 ఇయర్సే అంట. హమ్మయ్య! మొత్తానికైతే ట్రామ్ రైడ్ దగ్గరకొచ్చేసినాము. లైన్‌లో జాయిన్ అవుతున్నాము. అక్కడ లైన్ దగ్గర రాసుంది. అక్కడి నుంచి వెయిట్ చేస్తే మొత్తం లైన్ వెనక వరకుంటే 30 మినిట్స్ వెయిట్ టైమ్ అంట. ఇప్పుడు లైన్ క్రిస్మస్ కాబట్టి లైన్ అంత పెద్దగేం లేదు. అక్కడ లైన్‌లో నిల్చొని కూడా కొన్ని యానిమల్స్‌ని చూసినాం. దూరం దూరంగా కొన్ని యానిమల్స్ కనిపించినాయి. చూడండి మౌంటైన్స్ మధ్యలో యానిమల్స్ ఉన్నాయి. విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. కానీ ఇంత పెద్ద ఏరియాలో మామూలు విషయం గాదు. యానిమల్స్‌ని అట్లా కాపాడ్డము. ఎక్కడికక్కడ ఫెన్సింగ్ ఏసేసిండ్రు. అక్కడ చూడండి నా ఫ్రెండ్ వెయిట్ చేసుకుంటా ఆ లైన్‌లోనే నిద్రపోయేటట్టుంది. మా బుడ్డిది ఇంకా మా ఆయననేమో అక్కడ పిక్చర్స్ తీస్తున్నారు యానిమల్స్‌వి. అండ్ కిడ్స్ ఏమో ఎవ్రీ మినిట్ ట్రామ్ ఎప్పుడొస్తది? ట్రామ్ ఎప్పుడొస్తది? అని అడగడమే సరిపోయింది. మొత్తానికైతే ఒకటి వచ్చింది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మేమందరము మా గ్యాంగ్ మొత్తం సరిపోలేదు. అక్కడక్కడ కొన్ని స్పాట్స్ మిగిలినాయి. బట్ మేము కలిసి కూర్చుందాం అనుకున్నాము. సో, సరిపోలేదు. అప్పటి వరకు మీరైతే ఇక్కడ సైడ్‌కి వెయిట్ చేయండి. మిమ్మల్ని అందరిని ఒక గ్రూప్‌లో పెడతామని చెప్పి ఇక్కడ సైడ్‌కి మమ్మల్ని వెయిట్ చేయించిండ్రు. పిల్లలందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మళ్ళా నెక్స్ట్ రైడ్ ఎప్పుడొస్తదా అని. మొత్తానికొచ్చేసింది. అండ్ లాస్ట్ మోస్ట్ రోస్‌లో అందరం కూర్చున్నాము. అక్కడ ఒక్కొక్కరం ఒక్కో రోలో, ఒక్కో ఫ్యామిలీ ఒక్కో రోలో కూర్చున్నాము. ఫస్ట్ రోలో మా ఫ్రెండ్ వాళ్ళు, సెకండ్ రోలో మేము, అండ్ థర్డ్ రోలో మా అక్క వాళ్ళు కూర్చున్నారు. అక్కడ ట్రైన్‌లో నుంచి చూస్తే వ్యూ ఇట్లా ఉంది సఫారీ రైడ్‌ది. చూడండి. అబ్బా! ఎంత బాగున్నాయి చూడండి అసలు. ఇది నిజంగా జూనా? ఇంకేదైనా సీనిక్ ప్లేస్‌కొచ్చినామా అనిపించింది కొంచెం సేపు మాకు. అదిగోండి అక్కడ మా నవ్వుల రాణి నవ్వుతూనే ఉంది. దానికి ఛాన్స్ ఇస్తే నవ్వుతూనే ఉంటది. ఇంక ముచ్చట్లు స్టార్ట్ అయినాయి ట్రామ్ ఎక్కినంక. అండ్ ట్రామ్ గూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి అసలు ఈ వ్యూ చూడండి ఎంత బావుందో అసలు. ఆ ట్రామ్‌లో నుంచి ఒక్కొక్క వ్యూ చూస్తుంటుంటే ఆ మధ్యలో మౌంటైన్స్ మధ్యలో యానిమల్స్‌ని పెట్టిండ్రు. నిజంగా అసలు అంత పెద్ద ఏరియాల యానిమల్స్‌ని నిజంగా ఎక్కడికెళ్ళకుండా అక్కడ కాపాడడం అనేది మామూలు విషయం గాదు. నిజంగా వీళ్ళు చాలా గ్రేట్ జాబ్ చేస్తున్నారు. చూడండి యానిమల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ట్రైన్‌లో నుంచి.
మొత్తానికైతే ట్రైన్ రైడ్ అయిపోయింది. అయిపోయినాక కొంచెం రిలాక్స్ అవుదామని సైడ్‌కొచ్చి కూర్చున్నాం. అండ్ పిల్లలు గూడా కొంచెం స్నాక్స్ తిన్నాం. అండ్ మేము గూడా లైట్‌గా కొంచెం ఫుడ్ తిన్నాము. అండ్ వీడియో కూడా ఇక్కడికి ఎండ్ అయిపోతది. బికాజ్ మాకు సడెన్‌గా గట్టిగా వర్షం పడడం స్టార్ట్ అయింది. నేను వీడియోస్ గూడా తీసుకోలేకపోయినా. కొన్ని షోస్ గూడా మిస్ అయినాం మేము వర్షం వల్ల. ఇంకా రిటర్న్ అవ్వాల్సొచ్చింది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నా నెక్స్ట్ వీడియోస్ కోసం. థాంక్ యూ సో మచ్.